భారత్పై మరోసారి టారిఫ్ బాంబు విసిరేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారత్పై ఇప్పటికే 50% సుంకాలు విధించిన ట్రంప్ మరోసారి టారిఫ్ విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్న చైనాపై కూడా సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. భారత్ను మాత్రమే ఎందుకు లక్ష్యం చేసుకున్నారని ప్రశ్నించిన మీడియాకు చైనాకు కూడా సుంకాలు వడ్డిస్తానని తెలిపారు. మరోవైపు రష్యా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తే భారత్పై విధించిన సుంకాలు తగ్గిస్తారా అన్న ప్రశ్నకు దానిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు ట్రంప్. కాగా వచ్చే వారంలో పుతిన్, జెలెన్స్కీతో ట్రంప్ భేటీ అవుతారని వైట్ హౌస్ ప్రకటించింది. ట్రంప్ టారిఫ్ల మోత మోగిస్తున్న వేళ భారత్, రష్యా మధ్య మరో కీలక పరిణామం జరిగింది. ట్రంప్ హెచ్చరికలను లెక్క చేయని భారత్ రష్యాతో మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. పారిశ్రామిక సహకారం, ఆధునికీకరణపై చర్చించేందుకు ఢిల్లీలో సమావేశమైన భారత్, రష్యా ప్రతినిధులు కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. అల్యూమినియం, ఎరువులు, రైల్వే రవాణా, గనుల తవ్వకాల్లో సాంకేతికత సహా పలు అంశాల్లో బలమైన సహకారంతో ముందుకు సాగాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రోటోకాల్పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఇదే అంశంపై మాట్లాడడానికి సంజయ్ పులిపాక గారు అనలిస్ట్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సంజయ్ గారు. గుడ్ మార్నింగ్ నవీన్ గారు. ఏంటి సార్ ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందనుకోవచ్చు? మళ్ళీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న వేళ ఇప్పటికే భారత్ పైన టారిఫ్ విధిస్తూ వస్తున్నారు కదా ట్రంప్ వరుసగా. అవునండి, అంటే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇచ్చిన రిపోర్ట్ లో అన్రీజనబుల్, అన్జస్టిఫైడ్ అని చెప్పడం జరిగిందండి ఈ టారిఫ్స్ విధించడం అన్నది. ఎందుకంటే మనకందరికీ తెలిసిందే భారతే కాదు మిగతా దేశాలు కూడా రష్యా నుంచి పెద్ద ఎత్తున ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. చైనా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంతేకాదండి, ముఖ్యంగా ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే టర్కీ ఏదైతే ఉందో, టర్కీ విచ్ ఈజ్ ఎ నేటో మెంబర్, అంటే అమెరికా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లో ఒక మెంబర్ అయినటువంటి టర్కీ రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయిల్ తీసుకుంటుంది. కానీ దాని మీద కేవలం 15% మాత్రమే సుంకాలు విధించడం జరిగింది. అలానే మన వాళ్ళు నిన్న మొన్న చెప్పినట్టు యూరోపియన్ యూనియన్ దాదాపు $70 బిలియన్ ట్రేడ్ చేస్తోంది రష్యాతో. దాని మీద పెద్దగా సుంకాలు లేవు. అంతేకాదండి, మిగతా దేశాలు కూడా చాలా దేశాలు రష్యా నుంచి, ఇంక్లూడింగ్ అమెరికా కూడా మన వాళ్ళు ప్రశ్న రైజ్ చేశారు. అమెరికా కూడా రష్యా నుంచి యురేనియము, తర్వాత రేర్ ఎర్త్ మెటల్స్, మిగతా మినరల్ రిసోర్సెస్ తీసుకుంటుంది. కానీ భారత్ మీదే పెద్ద ఎత్తున సుంకాలు రష్యా పాలసీ మీద విధించడం జరిగింది. దీని మీద చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది ఇండియాలో. చాలా మంది గట్టిగా వాదించాలి గవర్నమెంట్ అని చెప్తున్నారు. ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే అండి, మిగతా దేశాలు ఆల్రెడీ ట్రంప్ చెప్పినట్టు ఆయనకు కావాల్సినట్టు ట్రేడ్ అగ్రిమెంట్ ఇచ్చేశారండి. యూరోపియన్ యూనియన్ తీసుకోండి, యూరోపియన్ యూనియన్ నుంచి కనుక, యూరోప్ దేశాల నుంచి కనుక అమెరికాకి గూడ్స్ వెళ్తే 15% సుంకం అమెరికా విధిస్తుందండి. అదే అమెరికా నుంచి యూరోప్ కి వెళ్తే 0% టారిఫ్స్ అని చెప్తున్నారండి. సో అట్లాంటి ట్రేడ్ అగ్రిమెంట్స్ మనం ఒప్పుకోలేమండి. అలాంటి ట్రేడ్ టారిఫ్స్ మనం ఇవ్వలేము. అలా చూసుకుంటే కనుక మన ప్రభుత్వం చాలా గట్టిగా నిలబడి వాదిస్తున్నట్టు కనబడుతోంది. అందుకనే కేవలం వాణిజ్యమే కాదు, ఫారెన్ పాలసీ విషయానికి కూడా తీసుకెళ్లి రష్యాని తీసుకొచ్చి గొడవ చేయడం జరుగుతుంది. చూద్దాం, ఇంకో 21 డేస్ టైం ఇచ్చారు ఆయన. 21 డేస్ లో ఏం జరుగుతుంది అని చూద్దాం. ఎందుకంటే అమెరికాకి రష్యాకి మధ్య కొంత ఒప్పందం కుదిరితే యుక్రెయిన్ వాళ్ళతో కలిసి, దెన్ ఈ అడిషనల్ సుంకాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా వర్తించకపోవచ్చు. థ్యాంక్ యూ సంజయ్ గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్.